రావు గారు నమస్తే అండి. నిజానికి నమస్తే. పినాకా రాకెట్ సిస్టమ్ మన దగ్గర ఇప్పటికీ ఉంది. అయితే ఇప్పుడు ఈ కొత్తగా జూలై 8న జరిగినటువంటి ఈ మిసైల్ టెస్ట్ ఏంటి? దీని ప్రత్యేకతలు ఏంటి? దీని స్పీడ్, రేంజ్, కెపాసిటీ ఏంటి అసలు? ఒకప్పుడు మన ఫస్ట్ టైం ఈ పినాక అన్నది శివుడిది ఒక ధనుస్సు, ఒక రాక్షసుని సంహరించడానికి ఈ విల్లు వాడడం జరిగింది. సో అదే ఎలాగ బాణాన్ని ఎక్కుపెట్టి విల్లుని ఎక్కుపెట్టి బాణం వదులుతారో అలాగే ఒక వెహికల్ బేస్డ్ లాంచర్ అంటారు. ఆ వెహికల్ బేస్డ్ లాంచర్ మీద ట్యూబ్లు ఉంటాయి. ఆ ట్యూబ్లోంచి రాకెట్స్ ఫైర్ అవుతాయి. ఇందులో ఏంటంటే అటువంటి బ్యాటరీకి 6 ఉంటాయి వెహికల్స్. 6x6 36 రాకెట్స్ మనం ఒకేసారి వదలగలం. అంటే ఏంటంటే 300 మీటర్స్ బై 300, 400 బై 400 మీటర్స్ రేంజ్ ఏదైతే టార్గెట్ ఉంటుందో దాన్ని మొత్తం సాచురేట్ చేయొచ్చు, అంటే బాంబులతోటి. ఇది కార్గిల్లో కూడా వాడడం జరిగింది. కానీ అప్పట్లో మన ఎఫెక్టివ్ రేంజ్ 25 to 30 కిలోమీటర్స్ ఉండేది. 40 కిలోమీటర్స్ వెళ్ళగలిగినా కానీ ఎఫెక్టివ్ రేంజ్ ఎంత ఉండేది. రాను రాను దాన్ని అది 42 చేశారు, 54 చేశారు, 60 చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి 60 దగ్గర ఆగుతాం. అయితే ఇది మన స్పీడ్ కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు హైపర్సానిక్ దాదాపు అంటే 4.7 మ్యాక్ వెళ్తుంది. 5 మ్యాక్ దాటితే హైపర్సానిక్ రాకెట్ అంటారు. అది కాకుండా 4.7 5 మ్యాక్ అంటే మామూలుగా అంటే సౌండ్ కి 5 రెట్లు వేగం, 5 రెట్లు వేగంగా. అంటే అది ఫైర్ చేసిన తర్వాత అది రాకెట్ వెళ్ళిపోయి బహుశా అక్కడ దిగిపోయిన తర్వాత మనకు సౌండ్ వినిపిస్తుంది ఫైర్ అయినట్టు. ఎందుకంటే 33 ఈ స్పీడ్ లో వెళ్తా ఉంటే 60 కిలోమీటర్స్ దానికి ఏమీ లెక్కలేదు, యాక్యురసీతో వెళ్ళిపోతుంది. ఆ గైడెడ్ అంటే ఏంటంటే GPS గైడెన్స్ ఇవ్వడం ద్వారా మనం యాక్యురసీ ఇంకా దాదాపు యాక్యురసీ పెంచుతున్నాం. మన ఓన్ శాటిలైట్ నావిక్ సిస్టమ్ ఉండడం వల్ల మన ఏ దేశం హెల్ప్ అవసరం లేకుండా మన ఓన్ గైడెన్స్ సిస్టమ్ ఇవ్వగలం. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్లో ఒకవేళ ఎనిమీ అటాక్ చేస్తుంటే వాళ్ళ ట్యాంక్ ఫార్మేషన్స్ కానీ అటువంటి వాటిని అటాక్ చేయగలం, ఇన్ఫెంట్రీని అటాక్ చేయొచ్చు, మొత్తం నాశనం అయ్యేటట్టు చేయొచ్చు. అలాగే ఇంకొంచెం ఎక్స్టెండెడ్ బూస్టర్స్ పెడితే ఇది 90 కిలోమీటర్స్ వెళ్ళచ్చు. మనకి పూంచ్ నుంచి ఇస్లామాబాద్ కేవలం 90 కిలోమీటర్సే ఉందండి. అంటే పూంచ్ ఏరియాలో ఈ రాకెట్ లాంచర్ పెడితే మన ఇస్లామాబాద్లో ఉన్న స్థావరాలన్నీ, అంటే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, వాళ్ళ పార్లమెంట్ కానివ్వండి, వాళ్ళకి సుప్రీంకోర్టు కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఏది కానివ్వండి, మెయిన్ రోడ్ జంక్షన్స్ కానివ్వండి, అన్నిటినీ మనం ఇంటర్డిక్ట్ చేయ కెపాసిటీ. సో ఆ విధంగా పాకిస్తాన్లో ఏంటంటే వాళ్ళకు ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇందస్ నదికి తూర్పున మెయిన్ రోడ్ నెట్వర్క్ ఉంది. ప్రతి 100-200 కిలోమీటర్లకి మేజర్ సిటీస్ ఉన్నాయి. సయాల్కోట్ దగ్గర నుంచి లాహోర్ తర్వాత వేరే సిటీసు, అలాగే రహీమ్ యార్ ఖాన్, హైదరాబాద్, ఇటువంటి సిటీస్ అన్నీ ఉన్నాయి. కొంచెం హైదరాబాద్ ఇంకా దూరం పడుతుంది. మిగతా రహీమ్ యార్ ఖాన్ ఇవన్నీ కూడా మనం టార్గెట్లో రీచ్ అయిపోవచ్చు ఇండియన్ లొకేషన్స్ నుంచే. అయితే దీనికి అడ్వాంటేజ్ ఇంకోటి ఉంది ఏమంటే మన కొత్తగా స్ట్రాటజీ మారుస్తున్నాం. కోల్డ్ స్టార్ట్ అంటే ఏది అనౌన్స్మెంట్ చేయకుండా తయారవకుండా సాయంకాలం యుద్ధం మొదలెట్టేటట్టు. అందులో 7-8 IBGలు అంటే ఇండిపెండెంట్ బ్యాటిల్ గ్రూప్స్, ఎవరి సహాయం అవసరం లేకుండా ఆర్మర్డ్ కోర్, ఇన్ఫెంట్రీ, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ కలిపి దేశంలో శత్రు దేశంలోకి 25 కిలోమీటర్లు క్యాప్చర్ చేసేయగలవు తెల్లవారుజాముకి. ఇది 4 గంటల 6 గంటల మధ్యలో మనకి డెసిషన్ వస్తే ఈ రాకెట్ లాంచర్స్ ద్వారా మనం ఎక్కడికైతే ఏ సిటీని క్యాప్చర్ చేయాలనుకున్నామో దాన్ని పల్వరైజ్ చేసేయచ్చు మొత్తం ఏరియా అంతా. ఒక రెజిమెంట్ ఉంటే మొత్తం దాదాపు చేయొచ్చు. అప్పుడు ఇండిపెండెంట్ బ్యాటిల్ గ్రూప్స్ ఆ రంగంలోకి దిగితే తెల్లవారుజాముసరికి మనకి రహీమ్ యార్ ఖాన్, సుకూర్, ఇటువంటి ఇంపార్టెంట్ ప్లేస్లు, సయాల్కోట్, ఇటువంటి ఇంపార్టెంట్ లాహోర్ ముఖ్యంగా, ఇవన్నీ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ అన్న ప్రొసీజర్ ఉంటుంది వీళ్ళు చేసేది. ఆ ఇన్వెస్ట్మెంట్లో ట్యాంకీ 50 మీటర్ల దూరంలో పెట్టి ముందర 500 మీటర్లు, అక్కడి నుంచి 100 మీటర్లు, తర్వాత 50 మీటర్లు తీసుకొస్తారు. దీన్ని 5 మీటర్ల లోపల తీసుకొస్తే సిటీ మనకి కంట్రోల్లోకి వచ్చేసినట్టే లెక్క, మొత్తం సిటీ నాశనం చేయొచ్చు. సో ఆ విధంగా మనకి ఏంటంటే టెరిఫిక్ ఆర్టిలరీ సపోర్ట్, ఇది ఆర్టిలరీ రెజిమెంట్లోకి వస్తుంది, రాకెట్ ఆర్టిలరీ అంటారు. ఇదే ఇరాన్ కూడా వాడుతుంది, హౌతీస్ కూడా ఇవే వాడుతున్నారు. ఇటు లెబనాన్ లో హిజ్బుల్లా కూడా ఇవే తక్కువ కెపాసిటీ ఉన్నాయి, యాక్యురసీ తక్కువ ఉన్నాయి, వాడుతున్నారు. ఇవే సాచురేషన్ లో హమాస్ 5,000 రాకెట్లు వాడింది ఒకసారి. 5,000 రాకెట్లు వాడితే ఇజ్రాయెల్ కున్న ఐరన్ డోమ్ కూడా పనిచేయలేకపోయింది. ఎందుకంటే ఇంటర్డిక్ట్ చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది.
అందువల్ల చెప్పి పనిచేయలేకపోయింది. సో ఆ విధంగా ఏంటంటే మనకి అత్యున్నత కెపాసిటీ వస్తుంది. ఎస్పెషల్లీ పాకిస్తాన్‌లో గాని, చైనాలో గాని. చైనాలో దెమ్చోక్ ఉంటుందండి మనకి లడాక్ సెక్టర్. చైనాలో సార్ ఇప్పుడు దీన్ని నేను విన్నదేంటంటే, బయటికి మన డిఆర్‌డిఓ సైంటిస్టులు గాని వీళ్ళు చెప్తున్నది 60 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్తున్నారు గానీ, బూస్టర్స్ వాడినట్లయితే 90 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా ఇది వెళ్ళడానికి టార్గెట్ రీచ్ అవ్వగలదని చెప్తున్నారు. తర్వాత మీరు చెప్పాలి 44 సెకండ్స్‌లో కేవలం 44 సెకండ్లలో 72 రాకెట్లను లాంచ్ చేయగల కెపాసిటీ కూడా దీనికి ఉందని చెప్తున్నారు. అవును. ఇది చాలా తక్కువ టైంలో ఒక్కొక్క వెహికల్ మీద 6 పాడ్లు ఉంటాయండి. అంటే ఒక బ్యాటరీలో 6 ఉంటాయి. ఇదే ఒక రెజిమెంట్లో 12 ఉంటాయి. ఈ 12 ఫైర్ చేస్తే ఒకేసారి 72 రాకెట్లు మన ఈ 60 కిలోమీటర్ల రేంజ్ కేవలం 30 సెకండ్స్. అంటే ఏంటంటే ఎనిమి రెడార్ పట్టుకోలేదు. ఒకవేళ పట్టుకున్నా కానీ ఇంట్రడక్షన్ చేయలేదు. ఒకవేళ ఇంట్రడక్షన్ చేసినా కానీ దానికి యాక్యురసీ ఉండదు. సో ఏంటంటే ఇవన్నీ శత్రు దుర్భేద్యంగా టార్గెట్ చేరుకుని సర్వనాశనం చేయగలవు. ఆ కెపాసిటీ మనకుంది. సేమ్ ఆపరేషన్ సింధూర్లో ఎలా చేసామో యాక్యురసీ తోటి, ఇప్పుడు గైడెడ్ రాకెట్స్ వస్తున్నాయి కాబట్టి యాక్యురసీ తోటి లాహోర్ అటువంటి సిటీస్ ని మొత్తం నాశనం చేయగలం కేవలం 1 నిమిషంలో, 2 నిమిషాలు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా విన్నాను సార్ నేను. అంటే ఇప్పుడు వెస్టర్న్ దేశాల దగ్గర ఈ టెక్నాలజీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రష్యా, ఉక్రెయిన్ దగ్గర కానీ అంటే అట్మాస్ఫియర్ బట్టి కూడా ఇది అడ్జస్ట్ కాగలుగుతుంది. అంటే -40°C నుంచి అప్ టు 50°C వేడి వాతావరణంలో కూడా 2 రకాల వాతావరణాల్లో కూడా ఇది వితిన్ 4 సెకండ్స్ లోనే దీన్ని ప్రయోగించవచ్చు. అంటే వెదర్ తో సంబంధం లేకుండా అత్యంత శీతల ప్రాంతాల్లోనూ అది అలా చూడకూడదండి. అంటే ఇప్పుడు మన దేశం చాలా యూనిక్. మన దేశానికి ఉన్న డైవర్సిటీ కేవలం పాపులేషన్లోనే కాదు, రిలీజియన్లోనే కాదు, అలవాట్లోనే కాదు, లాంగ్వేజెస్లోనే కాదు, భూభూగోళం కూడా మనకు అలాగే ఉంది. ఇటు కచ్ ఏరియా వస్తే సగం సముద్రపు నీరు, రాజస్థాన్ వెళ్తే థిక్ ఎడార్లు, నీరు చుక్క దొరకని ఎడార్లు, పంజాబ్ వెళ్తే సస్యశ్యామలమైన పొలాలు, జమ్మూ కాశ్మీర్ వెళ్తే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక నది వస్తుంది. ఇటువంటి మనకి అలాగే హై ఆల్టిట్యూడ్ లడాక్ వెళ్తే 13,500 ఎత్తుని ఫ్లాట్ ఏరియాస్, కొండలు, మా హిమాలయాలు మన దగ్గర ఉన్నాయి, ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు. సో అలాగే అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి వస్తుంది, కొండలు విపరీతంగా ఉంటాయి. సో అక్కడ కూడా ఒక రాకెట్ లాంచర్ పెట్టగలిగితే మనం 120 కిలోమీటర్లు, అక్కడైతే ఇంకా ఈ రేంజ్ వెళ్తుంది. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ లో గాలి పల్చగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఈ బూస్టర్స్ వాడి, కాకపోతే అప్పుడు యాక్యురసీ తగ్గుతుందండి. కాకపోతే ఏంటంటే వీటికి ఉన్న స్పీడ్ తోటి ఎనిమి ఏమీ చేయలేడు. ఎందుకంటే చైనా బోర్డర్లో అయితే సిటీస్ తక్కువే ఉన్నాయి. కేవలం మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్, డివిజనల్ హెడ్ క్వార్టర్స్, లేకపోతే వాళ్ళు ట్యాంకులు రైల్వే లైన్లో తీసుకొచ్చినా కానీ ఆ ట్రైన్నే మనం డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నాం. పాకిస్తాన్లో అంటారా మెయిన్ రైల్వే లైన్, మెయిన్ రోడ్ నెట్వర్క్ మనం కంప్లీట్ సర్వనాశనం చేయగలం. చెప్పండి. అంటే ఇది కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సైనిక స్థావరాలు వీటిని టార్గెట్ గా తయారు చేసుకున్నట్టుగానే చైనాలో ఇందాక మీరు చెప్పారు డెమ్చోక్ అని చెప్పారు. డెమ్చోక్ కాకుండా ఇంకేమైనా ఇతర ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా దీని రేంజ్ లోకి? ఈ పినాక రీసెంట్ గా ఈ జూలై టెస్ట్ చేసినటువంటి కాకపోతే ఇప్పుడు మనం సిక్కింలో ఈ రాకెట్ లాంచెస్ పెట్టామనుకోండి, కంప్లీట్ భూటాన్ బోర్డర్ వరకు మనం కవర్ చేసేస్తాం. అంతకుముందు మధ్యలో ఒక ఎంక్లేవ్ ఉంటే చైనా వాళ్ళు రావాలని చూశారు. ఆ ఎంక్లేవ్ మొత్తం మనం సాచురేట్ చేసేయగలం. ఒకవేళ చైనా వాళ్ళు నిజంగా వస్తే వాళ్ళకి కొన్ని సెకండ్లో మొత్తం మనం డిమాలిష్ చేయగలం. అది అడ్వాంటేజ్. వాళ్ళు తిరిగి పారిపోయి పరిస్థితి చేస్తాం మనం. చైనా బోర్డర్లో అయితే సిటీస్ తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఇది టిబెట్ అని ప్రాంతం, హై ఆల్టిట్యూడ్ ప్రాంతం, సస్యశ్యామలం కాని ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం కాబట్టి సిటీస్ తక్కువ ఉన్నాయి. కానీ డెమ్చోక్ సైజబుల్ సిటీ, మిడిల్ టైం మన కర్నూలు అంత ఉంటుంది. అటువంటి టౌన్ కింద లెక్క పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా వీటిని అన్నిటిని క్యాప్చర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఇండిపెండెంట్ బ్యాటిల్ గ్రూప్స్ కి ఇది ఆర్టిలరీ సపోర్ట్ ఇవ్వడానికి చాలా సహాయం వస్తుంది. టిబెట్ ప్రాంతాన్ని కూడా టార్గెట్ చేయగలుగుతున్నారు కదా టిబెట్. ఎగ్జాక్ట్లీ టిబెట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. భారత రక్షణ రంగంలో భారత అమ్ముల పొదులు, సైన్యం అమ్ముల పొదులు మరొక శక్తివంతమైనటువంటి ఆయుధం చేరడం మనకి మరింత బలాన్ని ఇస్తుంది, శత్రువులకు మరింత భయాన్ని ఇస్తుంది. ఇది నిజానికి చాలా ప్రత్యేకత ఉంది.
మన డిఆర్డిఓ సైంటిస్టులు తయారు చేస్తున్నటువంటి ప్రతి ఆయుధానికి కూడా వాటి పేర్లు వెనుక కూడా ఏదో ఒక హిస్టారికల్ లేదా పురాణాలకు సంబంధించినటువంటి ఒక అంశం కూడా ముడిపడి ఉంటుంది. అది నిజంగా ఆమ్, అపురూపమైనటువంటి కలయికగానే చూడాలి, కాంబినేషన్ గానే చూడాలి. దీనికి కూడా శివుడు త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని చంపడానికి ఉపయోగించినటువంటి ధనస్సు పేరే పినాక. ఆ పినాక పేరునే ఈ యొక్క మిసైల్ కి పెట్టడం జరిగింది. నిజానికి ఈ పినాక వ్యవస్థ మనకి ఎప్పటి నుంచి ఉన్నది, కాకపోతే దాన్ని ఎన్హాన్స్ చేశారు. ఇప్పుడు మరింత శక్తివంతంగా దాని యొక్క స్పీడు, రేంజ్ ను కూడా పెంచడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని తాజాగా ఒడిషా చాండీపూర్ నుంచి విజయవంతంగా ఈ మిసైల్ ని ప్రయోగించారు. ఇది పాకిస్తాన్ కి వణుకు పుట్టిస్తోంది. ఈవెన్ చైనాకు కూడా కొంతవరకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.